హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను ఇప్పుడు మీకు ఈ మధ్య కేక్స్, కుకీస్ ఇలాంటివి రెసిపీస్ అన్నీ పెడుతున్నాను కదండి. చాలామంది నాకేం మెసేజ్ చేస్తున్నారంటే, మా దగ్గర ఓవెన్ లేదండి, నేను ఎలా బేక్ చేయాలి, లేకపోతే ఓవెన్ లేని వాళ్ళు ఓవెన్ ఇంట్లోనే ఎలాగా క్రియేట్ చేసుకోవాలి, ఇలాంటివి చాలా క్వెరీస్ వస్తున్నాయి అన్నమాట నాకు. సో నేనేం చేస్తున్నానంటే మీకు ఇవాళ 2 రకాల ఓవెన్స్ చూపిస్తున్నానండి. ఓవెన్స్ అంటే ఇవి ఓవెన్స్ కాదండి, మీకు తెలీదు మీ ఇంట్లో ఓవెన్ ఉందని. సో ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ చూపించినట్టుగా ముందుగా ఒక కడాయి మీరు చక్కగా వేడి చేసుకోవాలన్నమాట. అంటే ప్రీ హీటింగ్ చేస్తాం మనం ఓవెన్లో. అలాగా మీరు ఒక కడాయి, ఇనుప కడాయి అయినా సరే, ఇండాలియం అయినా సరే, ఏదైనా సరే అండి, మీరు ఫస్ట్ కడాయిని అయితే ఒక 10 నిమిషాలు వేడి చేసుకోవాలి. వేడి చేసుకుంటే అది ప్రీ హీటింగ్ అయిపోతుందన్నమాట. దీంట్లో మనం ఏ నీళ్లు కానీ ఏమీ వేయట్లేదు, ఉత్త బాణలి సిమ్లో పెట్టుకుని మీరు హీట్ చేసుకోండి. తర్వాత ఒక స్టాండ్, నేను ఇక్కడ చూపించినట్టుగా ఒక స్టాండ్ దాని మీద పెట్టేసుకుని, దాని మీద మీ కేక్ టిన్స్ ఇలా ప్లేస్ చేసుకుని మీరు కేక్స్ అయితే చక్కగా బేక్ చేసుకోవచ్చు. తర్వాత దీనిపైన ఇలా మీరు మూత పెట్టేయాలి. మూత పెట్టేసి మీరు కేక్స్ బేక్ చేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర ఇడ్లీ పాత్రం ఉంటుంది కదండి, ఇడ్లీ స్టాండ్, దాన్ని కూడా మీరు ఇలాగా పెట్టి దీన్ని కూడా ప్రీహీట్ చేసుకోండి. ఒక 10 నిమిషాలు ఉత్త స్టవ్ మీద ఏమీ వేయకుండా ప్రీహీట్ చేసుకుంటే ఇది మీకు ఓవెన్ లాగా అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో మీరు ఏం చేస్తారంటే, ఇడ్లీ స్టాండ్ ఉంటే ఇడ్లీ స్టాండ్లో మీరు అలాగా కుకీస్ లేకపోతే కప్ కేక్స్ బేక్ చేసుకోవచ్చు. లేదంటే ఇట్లాగా మీ దగ్గర ఇట్లాంటి స్టాండ్ ఉంటే దీంట్లో మీరు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క బిస్కెట్, కుకీస్ వేసి చక్కగా బేక్ చేసుకోవచ్చు. కప్ కేక్స్ చేసుకోవచ్చు దీంట్లో. లేదంటే మీరు దానిపైన కూడా ఇలా ఒక కేక్ టిన్ పెట్టుకుని కేక్ కూడా బేక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా 2 టైప్స్ ఆఫ్ ఓవెన్స్ మీకు ఇంట్లోనే ఉన్నాయి, మీకు తెలియడం లేదు. మీరు మీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఓవెన్ క్రియేట్ చేసుకుని చక్కగా బేకరీ ఐటమ్స్ అన్నీ బేక్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు అందరికీ ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుందని నేను ఇది ఇవాళ వీడియో చేశానండి. దీనిపైన మీరు ఇలా మూత పెట్టేసి తర్వాత కుక్ చేసుకోవాలి, అంటే బేక్ చేసుకోవాలన్నమాట. సో ఇలాగే మీరు మీకు మన మామూలు కుక్కర్స్ ఉంటాయి కదండి, అన్నం చేసుకునే కుక్కర్స్ ఉంటాయి కదా, దాన్ని కూడా మీరు ఇలాగే ఈ మెథడ్లోనే యూస్ చేసుకోవచ్చు అనమాట. కుక్కర్ ముందుగా ప్రీహీట్ చేసేసుకోండి. తర్వాత దాంట్లో మీరు ఏం బేక్ చేసుకోవాలనుకుంటున్నారో అవన్నీ చక్కగా బేక్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పిన మెథడ్స్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయని నమ్ముతున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలిసేంతవరకు ఉంటాను. మీ విజయ్.